హాయ్ అండి అందరికీ హాయ్ 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 వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? గట్టిగా మాట్లాడుతున్నాను. ఐరన్ చేస్తున్నాను. ఐరన్ ఏంటంటే ఎప్పుడు నేనే చేస్తాను, విడిగా వాయిస్ ఇస్తాను కదా మీకు. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు పొద్దున 8ంటికి పెట్టుకున్నానండి ఐరన్. 8ంటికి పెట్టుకున్నాను. 8:15కు పెట్టుకుంటే కూడా అయిపోలేదు. ఏమైందంటే 8కి పెట్టుకున్నాను, మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడాన్ని ఆపేశాను. ఆ తర్వాత ఏమైంది, ఇంకా నేను టీ తాగేసాను. అంతలోపల మళ్ళీ కొంచెం ఒకటో రెండో చేస్తేనే నా కూతురు వచ్చా, అమ్మ టిఫిన్ అనేసి. సో దానికోసం వెళ్ళాను టిఫిన్కు. ఇంకా సరే అనేసి ఇంకొంచెము ఇంకా అంతలోపల చెత్త రిక్షా చెత్త ఏమని ఆ చెత్త రిక్షా వస్తే ఇది ఆపేసి వెళ్ళిపోతే ఈరోజు చాలా ఒక 2 ఏళ్ళ తర్వాత పక్కింట్లో, అంటే పక్కిళ్ళు కదా, ఈ లైన్లో ఉండేవాళ్ళు పలకరించి, నీ యూట్యూబ్ ఛానల్ మేము చూస్తుంటాము అని. మీరు చూస్తుంటారా అంటే, నీది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కదా, అయినా నేను చూస్తుంటాను, నాకు అర్థం అవ్వదు కానీ అయినా చూస్తుంటాను అని. అట్లా ఒక అరగంట మాట్లాడితే మళ్ళీ ఇంకో ఆవిడ కూర్చొని మాట్లాడా. అయ్యో మళ్ళీ కొంచెము పని చేసుకొని తీరా ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. ఇంకా నా వేళ్ళది ప్రాబ్లం ఉంది కదా, నేను ఐరన్ చేసుకుంటున్నాను. నాకు చేతనైతే చేసుకుంటాను, లేకపోతే బయట ఇస్తాను. అలవాటు అయిపోయిందా, అన్నీ బయట ఇస్తే చాలా డబ్బులు అవుతుందని ఈవెన్ పిల్లలవి నావి. మా ఆయనవి మాత్రం అన్నీ బయట ఇచ్చేస్తాను, బట్ నావి మాత్రం ఇవ్వను అనమాట. అంటే నాకు ఓపిక ఉంటే నేను చేస్తా, లేకపోతే ఇచ్చేస్తాను. సో నా లైఫ్ ఎప్పుడు మా ఇంట్లో చెప్తా, ఒక ఉంటే కిచెన్లో పోయి కూర్చొని నాన్ స్టాప్గా కిచెన్లో గిన్నెలు తోముకోవడం, వంట చేయడం, అది. మళ్ళీ లేదంటే ఈ యూట్యూబ్ చేసుకోవడము, యూట్యూబ్ వీడియోలు, ఈ రూము బట్టలు పిండుకోవడం, బట్టలు ఆరేసుకోవడం, బట్టలు మడతేసుకోవడం, ఇలా ఈ గిన్నెలు, యూట్యూబ్, బట్టలు. ఇంతేనా అని మీకు అలా అనిపించదా బోరు? నాకు లైఫ్ చాలా బోర్ అండి. ఎప్పుడు ఇల్లు పని. అందుకే ఆ యూట్యూబ్ ఛానల్ వదలంది. నిన్న కూడా మా ఇంట్లో చెప్తున్నా, నాకు యూట్యూబ్ లేకుంటే పిచ్చిదాన్ని అయిపోతాను. యూట్యూబ్ ఆఫ్ చేస్తే పని ఆఫ్ చేస్తే యూట్యూబ్, ఇంతే నా జీవితము అనేసి అప్పుడప్పుడు సినిమాలు పెట్టించుకొని చూస్తుంటాను అనమాట. నేను కోపం వచ్చి సినిమాలు పెట్టండి అని, మా వాళ్ళేమో రాత్రి పెడతారు, నేనేమో నిద్రపోతాను. రాత్రి పగలంతా పని చేసి రాత్రి నిద్రపోతాను. సో ఇంకా ఇలా ఎన్ని బట్టలు చేశాను. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది చిలకరించడానికి, వాటర్ చిలకరించడానికి. చూపిస్తాను నేను ఎలా చిలకరించాను అనేది. నాకు ఇది లేదు కదా, ఈ స్ప్రే ఏంటి, స్టీమ్ ఐరన్ లేదు కదా. ఇంతకుముందు మీకు రకరకాలుగా ఏమేమో చూపించాను, బట్ ఇప్పుడే చూపిస్తా చూడండి ఎంత బాగా. ఈ గంజి బట్టలు కానీ ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నా కానీ, మొన్న ఎవరో ఒకరు వీడియో పెట్టిండ్రి నాకు యూట్యూబ్లో, చాకులోళ్ళని చూసి నేను ఇట్లా నేర్చుకున్నాను అని. ఇలా నీళ్లు చిలకరిస్తా పెడితే నేను చెప్పా, స్ప్రే బాటిల్ పెట్టుకో చక్కగా వస్తుంది అనేసి. ఇలా దీంతో చిలకరిస్తాను. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చూపిస్తే. ఇవి మొక్కలకు కొన్నానని చూపించిన, గుర్తుందా మీకు? నేను మొక్కలకు కొన్నాను. ఇట్లాంటిది వాడచ్చు చూడండి, ఇది 30 రూపీస్. నేను మార్కెట్లో కొన్నానని చూపించాను కదా. సో ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఎవ్వరు లేరు ఈ మధ్య, ఎవ్వరు ఇంట్లో ఉండట్లేదు, అందరూ వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు లేకుంటే ఎంత ఆనందం అంటే నాకు అంత ఆనందం. ఎందుకంటే యూట్యూబ్ చేసుకునేదానికి డైరెక్ట్గా వాయిస్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తారు. నా కోసమని వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు కదా. అందుకనేసి నేను వాళ్ళకి, అందరు పోయినారంటే చాలు ఎడిటింగ్ చేసుకుంటారు, లోపలికి వచ్చి ఇట్లా డైరెక్ట్ వీడియోస్ చేయడానికి ఛాన్స్ వచ్చిందని అనుకుంటా. కానీ అమ్మో, డైరెక్ట్ వీడియోస్ చేసేటప్పుడు చాలా కష్టం అండి. ఎందుకంటే ఆపుకోలేము కదా, డైరెక్ట్ చేసే పనిని స్పీడ్గా చేస్తూ చూపించాలి. ఇదైనాక మళ్ళీ నెక్స్ట్ టీషర్ట్ చేసేది చూపిస్తాను. ఇది చూడండి, ఒకసారి మీకు చూపించా నేను. ఇది కూడా మొక్కల కోసం తెచ్చుకున్నానని. ఇది ఇలా అనేసి చూడండి, ఇలా అంటే చాలు, స్ప్రే ఈజీగా అయిపోతుంది. వాటర్ కనిపిస్తుందా మీకు?
ఇదిగోండి ఇలా అంతా చేసేస్తే మనకు ఐరన్ చాలా ఈజీ అయిపోతుంది. హ్యాండ్స్ కూడా చేసి చూపిస్తే చూడండి. ఇలాంటిది ఎక్కడన్నా దొరికితే కొనండి, అసలు చాలా చాలా బాగుంది. అంతా ఒక్కసారి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఇదిగోండి చూడండి, షవర్ లాగా పడుతుంది కదా, అప్పుడు ఐరన్ చక్కగా చేసుకోవచ్చు చేత్తో ఇదిలిచ్చకుండా. ఇది 100 రూపీస్ పెట్టుకున్నాను, ఇందాక చూపించినది 30 రూపీస్. రెండు ఎందుకు పెట్టుకున్నానంటే ఇది మొన్న రోజు స్టైల్ కొట్టి గంజి వేద్దాము దీంట్లో అని ఓవర్ యాక్షన్ వేసి గంజి వేసినాను అనమాట. ఆ గంజి వేయటం వల్ల ఏమైందంటే బ్లాక్ అయిపోయింది. మళ్ళీ మా ఆయన అడిగితే సెట్ చేసి ఇచ్చాడు అనమాట. చూడండి ఎంత బాగా స్ప్రే అయిపోయిందో. ఇంకా ఇదన్నీ కూడా ఊరెళ్ళి వస్తే చాలా బట్టలు ఉంటాయి కదా, అందుకని ఒకసారి ఇస్తుంటాను. అలవాటైన ప్రాణము, డబ్బులు ఎక్కువైపోతాయని ఒకసారి. చాలా నొప్పులు ఉన్నాయండి. ఈ చెయ్యి అయితే అసలు వాచిపోయింది. ఇలా తిప్పలేకపోతున్నాను అనమాట. దీన్ని ఇట్లాగే ఉండిపోయింది. డాక్టర్ కాడికి పోవాలి, ఎక్కువ ఉంది ప్రాబ్లము. ఇవాళ మా పక్కింటి ఆవిడ కూడా, పక్కింటి అంటే మా లైన్లో ఆవిడ వచ్చి ఉంటుంది, మీ హోమియో డాక్టర్ది నెంబర్ చెప్పు, నువ్వు ఎప్పుడు చెప్తుంటావు, నాకు న్యూరో ప్రాబ్లం వచ్చింది, నేను అన్నీ మర్చిపోతుంటాను అని. నాకు తెలీదు న్యూరో ప్రాబ్లంలో అన్నీ మర్చిపోతుంటారని. నేను కూడా మర్చిపోతున్నానమ్మా, అందుకే అసలు యూట్యూబ్లో ఏం వీడియో పెట్టాను ఈరోజు ఒకరోజు నాకు గుర్తు కూడా ఉండదు. గంట క్రిందట పెట్టిన వీడియో కూడా నేనే చూసుకుంటాను నిజంగా ఏం వీడియో పెట్టానా అనేసి. ఎందుకంటే మర్చిపోతాను ఈరోజు ఏం వీడియో పెట్టాను అనేది, తెలుసా అండి. షార్ట్ వీడియో ఏం పెట్టానో కూడా మర్చిపోతా. అస్తమానము యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటుంటాను అనమాట. సరే అండి, అన్నీ చేశాక మీకు ఈరోజు ఎన్ని చేశానో చూపిస్తాను. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఒక్కొక్క దానికి 4 రూపాయలు తీసుకుంటాడు మాకు వాడు ఇక్కడ. 15 బట్టలకి ఎంత తీసుకోవాలండి? 15 బట్టలకు 60 రూపాయలు. ఈ 60 రూపాయలు నేను మిగిలిచ్చేది ఏముందో నాకు అర్థం కాదు. అదేమైందంటే అలవాటైపోయిన శరీరమా, ఐరన్కి ఎంతెంతో డబ్బులు అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకనేసి ఇంకా నేనే చేసుకుంటా. బుద్ధి పుడితే చేస్తుంటా, కోపం వస్తే ఇస్తుంటానండి. అందుకే ఏది అలవాటు చేసుకోకూడదురా దేవుడా. ఓకే బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.